ఆ బ్రోకర్ని నమ్ముకుంటే సరిపోతుందా మిథిలా? విరాజ్కు అమ్మాయిని వెతికే పని అంత సులభం కాదు. ఈ ఇంటికి సరిపోయేలా ఉండడమే కాకుండా ఇప్పుడు ఈ జాతకానికి కూడా సరిపోయేలా ఉండే అమ్మాయిని వెతకాలి. అత్తయ్య, ఆ బ్రోకర్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను 10 చోట్ల ఎంక్వైరీ చేసే మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్లాను. మీరేం ఆలోచించకండి. ఏమో మిథిలా, ఈసారి విరాజ్ మనం వెతికే అమ్మాయిని ఒప్పుకుంటే అదే చాలు. వీడొప్పుకునే అమ్మాయి దొరికితే ఇంకా మంచిది. అత్తయ్య, తప్పకుండా దొరుకుతుంది. దొరకక ఎక్కడికి వెళ్తుంది? మన కళ్ళ ముందే ఉంది. ఏంటి, మన కళ్ళ ముందేనా? అదే అత్తయ్య, జ్యోతిష్యులు చెప్పారు కదా, మన కళ్ళ ముందే ఉంది, దొరుకుతుంది అని. అవును, అది జరిగితే చాలు, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అత్తయ్య, ఈ టెన్షన్ అంతా వదిలేయండి. విరాజ్కి అమ్మాయిని వెతికే బాధ్యత నా మీద పెట్టారు కదా, ఇంకా అంతా నేను చూసుకుంటాను. అదే నా ధైర్యం మిథిలా. నువ్వు చేయి పెట్టిన పని సక్సెస్ కాకుండా ఉండదు. అదే నాకు నీ మీదున్న నమ్మకం. మీరందరూ ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి అత్తయ్య. ముందు ముందు పెద్ద తుఫానే రాబోతోంది. మీ మనశ్శాంతిని పాడు చేయడానికి ఆ రమ్యే ఈ ఇంటి కోడలు కాబోతుంది. అలా జరిగేలా నేను చేస్తాను. విక్కీ, ఏం చేస్తున్నారు మీరు? మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నా వల్ల అయినా చిన్న హెల్ప్ చేస్తున్నాను. ప్లీజ్ వద్దనకండి. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? అడుగుతున్నాను కదా, చెప్పండి విక్కీ. ఇవి నా సేవింగ్స్. ఇన్నేళ్ళుగా నేను సంపాదించిన దాంట్లో మిగిలిన డబ్బు. ఉన్నదంతా నాకిచ్చేసి మీరేం చేద్దామని? కష్టకాలం కోసమనే కదా డబ్బు దాచుకునేది. ఇప్పుడు కష్టం వచ్చింది. కష్టం వచ్చింది నాకు. నా కష్టం కోసం మీరిలా మీ సేవింగ్స్ అంతా తెచ్చిస్తే మీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా? మీ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ లాంటిదే కదా. మీ సమస్య ముందు నేను ఇచ్చిన ఈ డబ్బు పెద్దదేం కాదు. సేవింగ్స్ చేయడానికి మళ్ళీ సంపాదించుకోవచ్చు. పెద్దదేం కాదా? మాలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా భారంగానే ఉంటుంది విక్కీ. అలాంటిది 2 లక్షలు 2 లక్షలు నా చేతిలో పెట్టారు. ఇది నాకెంత బరువవుతుందో అని కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? బరువు అవడానికి ఏముంది? ప్రస్తుతానికి డబ్బులు వాడుకోండి. మీకు వీలైనప్పుడే తిరిగివ్వండి. అర్జెంట్ ఏం లేదు. అయితే ఇది అప్పుగా ఇస్తున్నారా? అలా అనుకోకండి. మరిదేంటి విక్కీ, మనిద్దరి ఫ్రెండ్షిప్ మధ్య ఈ డబ్బు రుణభారం అని చూస్తున్నారా? మీనాక్షి, రుణభారం అనేంతగా నన్ను పరాయివాని చేయకండి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిని అనుకునే ఈ సాయం చేస్తున్నాను. నా కష్టం చూసి మీకు జాలి వేసిందా విక్కీ? జాలని ఎందుకంటారు? ఇది మీ మీదున్న కేర్ అంతే. కేర్తోనే డబ్బిచ్చారు సరే, మీకిది కేవలం డబ్బు కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది చేతికి చుట్టుకున్న ముళ్ళ కంచెలా కనిపిస్తుంది. ఒక్కో ముళ్ళు నేనెంతలా ఓడిపోయానో చెప్తున్నట్టుంది. ఎందుకు అలా అంటారు? ప్రస్తుతానికి పుష్పక్క కోలుకోవడం గురించి మాత్రమే ఆలోచించండి. మీ ఆత్మాభిమానం ఇక్కడ కూడా అవసరమా? మిడిల్ క్లాస్లో పెరుగుతూ ఎవరు ఎంత తిట్టినా పడతాం, కష్టాలన్నీ భరిస్తాం, అవమానించే వాళ్ళ ముందు తల దించుకొని నిలబడతాం. కానీ దాంతోపాటు ఆత్మాభిమానం కూడా వదిలేయమంటే నా వ్యక్తిత్వానికి అర్థమేముంటుంది విక్కీ? వదినకి ఇలా అయిందని బాధతో పాటు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు దాంతోపాటు మీరిచ్చిన ఈ డబ్బు నేను ఓడిపోయానని ఎత్తి చూపిస్తుంది విక్కీ. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీనాక్షి, నీకిలా అనిపించాలని నేను డబ్బులు తీసుకురాలేదు. అక్క విషయం విని కంగారులో వదిలేయండి.
ఈ 2 లక్షలు ఇంతలా బాధపెడతాయని నాకు తెలీదు. ఐఎమ్ రియలీ సారీ. మీరెందుకు సారీ చెప్తారు? మీకేమనిపించిందో మీరది చేశారు. నా పరిస్థితి నాకు బాధేస్తుంది తప్ప మీరు కాదు. నేనేదో చెయ్యాలని వచ్చాను, కానీ ఇంకేదో అయిపోయింది. ఛా, మిస్ ముఖ్యరని నేను చాలా హర్ట్ చేశాను.